శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. ఈరోజు మన రామరాజ్యం పరివారం మీ ముందుకి తీసుకొచ్చిన వీడియో సీతారాముల వారి కళ్యాణం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఓం కేశవాయ స్వాహ తాగండి, ఓం నారాయణాయ స్వాహ తాగండి, ఓం మాధవాయ స్వాహ తాగండి, గోవిందాయ నమః. ఇప్పుడు చేతులు కొడుకోవాలి. తర్వాత ఆడవాడు చేయండి. పత్నీం ఆచమ్య. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. రెండు అక్షతలు తీసుకోండి. ముక్కుతో వాసన చూసి ఎడం పక్క నుంచి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో అచాహైత భూంభారకైనా బ్రహ్మ కర్మ సమారభే ప్రాణాయామ్య. 3 సార్లు ప్రాణాయామం చేయండి. ఒకవైపు నుంచి గాలి పీల్చుకుని బంధించి ఇంకో వైపు నుంచి వదిలేసేయండి. అలా 3 సార్లు చేయండి. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవశ్రీం హే ధియోయోనః ప్రచోదయాత్. ఓం నీతో ఆ కుర్చీని ఇటు పట్టండి, మండపం దగ్గరికి మండపం దగ్గరికి మమ అనుకోండి అయ్యా. ఈ నలుగురు కూడా పసుపుతోటి చిన్న గణపతి ముద్ద చేసుకోండి. మీ గోత్రం పేరు చెప్పండి. పసుపు గోత్రం ఘోష్య బాలారంగ గణేష్ గణేశాగ్నామధేస్య శ్రావణనామదేవత్యాః సాయి దీక్షావర్మనామదేవత్యాః. అయ్యా మీ గోత్రం పేరు చెప్పండి. విప్పర్ల గోత్రం ఘోష్య శ్రీనివాసనామదేస్య మణికుమారి నామదేవత్యాః హర్షితా శ్రీనామదేవ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్య అర్థిత ఫల సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం శ్రీ సీత భరత లక్ష్మణ శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ సమయే లోక కళ్యాణ అర్థం శ్రీ సీత రామచంద్ర స్వామినః పాణిగ్రహణ ఆఖ్యే కర్మణి అహం ఆచార్య సహాయేన కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం పరి సమ అవాప్తి అర్థం శ్రీ మహా గణాధిపతి పూజనం చ కరిష్యే. ప్రాంగణ శుద్ధ్యర్థం ఏకకలశ పుణ్యాహవాచనం తూష్ణీం కరిష్యే. మమ అనుకోండి. ఆ ఆడవాళ్ళు మగవాడి చేతిలో నీళ్ళు పోయండి. మీరు అక్కడ పక్కన వదిలిపెట్టేసేసేయండి. పళ్ళల్లో అయినా గ్లాసులో అయినా సరే. తీసుకుని ఆ గుప్పిడితో తీసుకోండి. పూలు తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. అవసరం పడుతూ ఉంటాయి. ఒక పువ్వు 2 అక్షతలు తీసుకోండి. కళ్ళు మూసుకుని గణపతి యొక్క రూపాన్ని మనసులో ధ్యానం చేసుకోండి. ఓం గజాననం భూతగణాదిసేవితం కపిద్ధజంబూఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వరపాద పంకజం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీమన్మహాగణాధిపతయే నమః. పుష్పలక్షతలు అక్కడ వేయండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. నవరత్నఖచిత హేమసింహాసనం సమర్పయామి. ఇప్పుడు మీ ఎదురుగా మీరు ఆచమనం కాకుండా వేరే పాత్ర ఉంటుంది చూడండి. అక్కడ మీకు రాగి పాత్ర ఉంది, అది చేసారా? అయితే ఇది వాడండి. ఇది మీరు ప్లాస్టిక్ దాంట్లో చేశారు కదా, ఇప్పుడు రాగిది వాడుకోండి. ఇప్పుడు మీరు ఎత్తండి. ఆ పాత్రకి గంధం కుంకుమ బొట్టు పెట్టండి. గంధం తడి చేసుకోండి. గంధంలో ఒక నీళ్ళు పోసుకోండి. అది ఎంతసేపు చల్లేసి తదంగా కలశారాధనం చ కరిష్యే. కలశస్య గంధ పుష్ప అక్షతైరభ్యర్చ. అందులో 2 అక్షతలు వేసుకోండి, 1 పుష్పం వేయండి, 2 తమలపాకులు పెట్టుకోండి. నమ్రాలే అమ్మ ఎలా వచ్చా తదంగా కలశారాధనం చ కరిష్యే. అందులో పెట్టుకోవాలి. మీ యొక్క కలశం దాంట్లో బొట్టు పెట్టి, దేనికైతే బొట్టు పెట్టారో దాంట్లో వేసుకోవాలి. తర్వాత మగవాడు చేయి మూసుంచండి దాని మీద. ఓం తదంగా శ్రేణ పుణ్యాభాగృత్యామ్నాయ ఏ కలశ ఆరాధన చ కరిష్యే. ఓం ఆ కలశే ధావతే పవిత్రే ప్రసిద్ధిదేవోర్తదయా పౌవాయుంద్రం విశ్వాభూతాన్యపః ప్రాణావ పశువ ఆపన్నమాప సమ్రాడాప విరాడాప స్వరాడాప శుద్ధావిష్యాపో జ్యోతిష్య బృహత్యమాపసర్వా దేవత ఆపో భూర్భవస్సుర ఆపో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథి చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితాః. ఆయాంతు శ్రీ మహాగణాపూజార్థందక్ష సీతారామచంద్రస్వామినః ఉద్వాహకర్మసకలదేవతాపూజార్థందక్షకారకాః తీసేయండి. కలశోదకైన ఆ తమలపాకులతోటి ఈ పూజా సమగ్రత కూడా నీళ్ళు చల్లండి. చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష. దేవుడి మీద చల్లండి, మీ మీద చల్లుకోండి. ఇప్పుడు అందరూ ఇక్కడ చల్లేసండి మొత్తం. ఓం వనస్పతిర్భవే నానాగంధే సుమితః అభ్యసృ దేవానాం ధూపోయం ప్రతిహితం ధూమమాగ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ఆ దీపారాధన నమస్కారం చేసుకోండి ఒకసారి. నమస్కారాలు సమర్పయామి. ధూప దీపానంతరం నైవేద్యం. అందరూ కూడా ఒక అరటిపండు తీసుకుని నైవేద్యం పెట్టండి గణపతికి. కదలీఫల నైవేద్యం సమర్పయామి. తర్వాత 2 అక్షతలు వేయండి. తాంబూలార్థాయ అక్షతాన్ సమర్పయామి. మంగళ నీరాజనం. అక్కడ హారతి ఇచ్చేది ఉండాలి చూడండి. వస్తా అన్నీ ఓకే. శ్రీరామ శ్రీరామ అనుకుంటూ అందరూ కూడా అభిషేకం చేయండి. మీరు చేయండి, మీ చేయాలని పెట్టుకుంటారు. మీరు చేయండి, మీ చేయాలని పెట్టుకుంటారు.
ముందుగా కొద్దిగా నీళ్లు పోసి తర్వాత పాలు పోయండి. నీళ్లు తీసుకోండి అందరూ కూడా. ఇది కలశంలో నీళ్ళు వాడాలి, కలశంలో నీళ్ళు, ఆచమనం చేసిన కాకుండా వేరే నీళ్ళు. నిదానంగా తర్వాత పంచామృతాలు. నిదానంగా సన్నధారగా పోయాలి. सूर्यस्य रश्मिभिः मधुवादारकायतेन भक्षरन्तसन्दवः माध्येन सन्तोषैः मदनक्तन्तोषनमुत्पाद्धमनुजः मदज्योरस्तुनप्पितां धमान् न वनस्पतिर्मधुमागमस्तु सूर्यः माध्येर्गामो भवन्तु नः. ఇప్పుడు నీళ్లు తీసుకోండి. నీళ్లు అదే బిందెలో ఉంటాయి, కావాలంటే మీ కలశంలో పోసుకోండి. కలశంలో పోసుకుని పోయండి. అందులో మీ కలశంలో పోసుకుని అందులో తీసుకోవాలి. కడగండి, శుభ్రంగా కడిగి ఇప్పుడు స్వామివారిని శుభ్రంగా తుడిచి గంధముకున్న బొట్టు పెట్టి అక్కడ పైన పెట్టేసేసాడు. ఆయనకి పూలపళ్ళు ఇవ్వండి, ఇవ్వండి ఇవ్వండి. శ్రీ శ్రీ గణపతి మండపం వద్ద శ్రీ సీతారామ స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది కనుక భక్తులందరూ వచ్చేసి స్వామివారి కళ్యాణం జరగండి కోరుతున్నాం. ఒక్కొక్క తల బదులు పెడుతున్నాను. ఓం ఓం ఆసక్తివర్తమానం పశ్యన్ను
अग्निं दोतं नृणीमहे होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य सुकृतं तद्रुद्राय प्रचेदसे मेढुष्टमाय तव्यसे वोचे मशन्तमकं हृदये పెట్టండి అక్కడ मम हेतादेवता हेतः सूर्यग्रहमवाहयामि स्थापयामि పూజయామి. మీరు పుష్పాలక్షతలు ఇస్తూ ఉన్న నమ్మలు వాళ్ళు పెడుతూ ఉంటారు. అయ్యా ఓం నాప్యాయ సుధమేత దేవ సుధస్వామృష్ణ్యం భవావాజస్య సంగధేక్షు మే సోమ ప్రవేదంత్ర విశ్వాని భేజజ అగ్నించ విశ్వశంభవం అభస్త్రస్వభేషదీః गौरी निवासल्यां दक्षते एकपदे त्रिपदे सा चतुष्पदी अष्टापदी नवपदे बभूषि सहस्रा आक्षरप्रमेयमन्न अग्निमूर्धादिवक्तुत्पत्ति पृथिव्या अयम् अपागमरेतागं सुजन्मति शिवना पृथिवी भवानक्षानिवेशनिच्छान समसप्रदाः क्षेत्रसपदनामेकमितनविजांशेकां सुम्भविश्वासनं रात्रिदृशे ओम उत्पद्यस्वाग्निः प्रजाकृष्यनिष्ठापूर्ते जगमुर्यधामिञ्च पुनः कृण्वद्यस्वाब्दनिर्वाणं वातागं सेत्वैतन्तमेकम् इदं विष्णुर्वचक्रमे त्रेधानदहेर्गमूढभस्यभागं सुरेः सहस्रशीर्षा पुरुषः सहस्राक्षसहस्रपात्रमनुष्ठात्पातिशाङ्कुलौ ओम बृहस्पतिर्योरः आदिनप्रभातप्रथमजनेषु यद्देलच्चु सप्तप्रजातस्मासु द्रविणन्दे चित्रं ब्रह्मज्ञानं प्रथमं पुरस्ताद्रसिंहतस्सृजावः सबुद्ध्या उपमासि विश्वासुष्मनमसुष्टुवः इन्द्रमोस्तुस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः कुच्चोण्डु अस्माकमस्तु केवलः सुमग्नस्करच्चनस्तपर्जूर्यः कुम्भातवात्तरपापश्रीराः यमाय सोमकं धृतयमाय धूता हविः यमकं ह यज्ञागच्छत्यग्निदूत अलङ्कृतः प्रजापदैनत्वदेतान्निम्यो विश्वाजाता निमृता बभूव यत्कामास्ते जुहमस्तन्न अस्तवैद्यस्यां पदयोरयीणाम् अस्तवैद्यस्यां पदयोरयीणाम् ओम कयानचित्राभूत अक्षत्र వేయండి దగ్గర అందరూ కూడా అక్షత్రం వేయండి ज्ञानचित्राभूत वृक्षक आर्यादित्यावृत ऐंगो विश्वकमे सम्मादरणः पितरं च अక్కడ పైన पितरं च प्रेमसवः नमो सर्पेभ्यः एकैक प्रतिमनयन्त्रक्ष देवतेभ्यः महाकेतन ब्रह्मणगदेवेशमर्याभिषे संषद्भिर्जायताः चालापन् संषद्भिर्जायताः चित्रक्षेत्रं तस्मै चित्रक्षेत्रचन्द्रं योधा चन्द्रं रयीं परवीरं ओम बृहद्चन्द्रचन्द्राग्रह एवस्वा ब्रह्मादेवानां पदवीः कवीना हुजोमगाळा सेना पुत्राणागस्मरणं सोमपुत्रमत्येतरे भन्नो आदिदेवता हेतसांगं जायहुन्दवाहनं देवतेपत्नीपुत्रमवादमेतो आदित्यनो गृहीत गणपत्याय गणपत्यादि पंचलोकपालक हेत्रा इंद्राग्नियमनन्दवर्णवायुकुबेर ईशान्याद श्रीपालक वशिष्ठ अरुन्धति समेत सकल सप्तर्षि देवताभ्यः शुनन्ते आवाहयामि स्थापयामि పూజయామి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కలశంలో ఉన్న తమలపాకం తీసుకుని అక్కడ బోధించినట్టుగా పెట్టుకోండి. ఆ కలశం మీద పైన కలశం ఉంది కదా దాని మీద పెట్టుకోండి. అక్కడ దగ్గర ఉన్నవాళ్ళు వస్తాం ఇట్లా తాగిరెట్టు పట్టుకోండి. ओम तदंगत्वेन हागलित प्राण पुरुषानं जगरिष्ठे ओम असनेते मरुस्माजक पुनः प्राणमहिनो देहि भोगं ओम जगपुष्यं सुरमचनं तमं प्रजा आन सृष्टि अमृतं वै प्राणात्मा प्राणने विधास्तर्वहयते. हे చెప్పండి हे स्वामिन् सर्वजगन्नाथ यावतु ఆ రక్షాబంధనాలు తీసుకోండి. ఆ రక్షాబంధనాలు మధ్యలో పెట్టండి. మధ్యలో పెట్టేసేయండి. మధ్యలో పెట్టేసిన తర్వాత అందరూ కూడా వాటికి పసుపు కుంకుమ నేను చెప్తాను నిదానంగా అక్షత పూర్వ సంకల్పానుసారేణ లోక కళ్యాణార్థం శ్రీ రామచంద్ర దేవతా ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ రామచంద్ర మహోదయ స్వామినః శ్రీ సీతారామచంద్ర స్వామినః కళ్యాణోత్సవాఖ్యే శుభకర్మ కరిష్యే ఆదో రక్షాబంధనం చ కరిష్యే రక్షాబంధన దేవతాభ్యో నమః. లం పృథ్వీత్వాత్మనే గంధం సమర్పయామి హం మాగాయత్వాత్మనే పుష్పం సమర్పయామి హం వాయుత్వాత్మనే ధూపం సమర్పయామి హం తేజస్వాత్మనే దీపం సమర్పయామి అమృత్వాత్మనే అమృతనైవేద్యం సమర్పయామి అమృత్వాత్ తాంబూలాది సర్వోపచారాన్ సమర్పయామి. ఇప్పుడు దాంట్లో యొక్క కంకణాలు తీసుకుని మీరు కట్టుకోండి. మగవాళ్ళకి ముందు ఆడవాళ్ళు కట్టండి.
చేతులు అక్షతలు పట్టుకుని కట్టించుకోండి. మీరు అక్షతలు ఆయనకి ఇచ్చి ఆయన కట్టండి, మీరు తర్వాత ఆయన మీకు కట్టారు. विश्वेत्तादेशमनिषुप्रवाच्याय जगद्भगन्मते बालावतुम्नित्पुनःपुरभाय ऋषिबन्धवे रक्षाबन्धनमुहूर्तः शुभमुहूर्तो अस्तु। बृहत्सामक्षत्रोर्ध्वदृष्टिं दृष्टिभो दृष्टिपतमुग्रवीरो इन्द्रस्वामिन पञ्चदशेन मध्यमिदं वातेन सगरेण रक्षा आडवाళ్ళకి ఎడం చేతి పెట్టు. रक्षाबन्धनपूजनं च करिष्ये। शुक्रवाचार्य जगद्भगन्मते पारावतुम्यत्पुनः ऋषिबन्धवे रक्षाबन्धनमुहूर्तः शुभमुहूर्तोऽस्तु। वनमालीकदेशाङ्गेशङ्के च क्लेशनन्दके श्रीमान्नारायणो विष्णुः वासुदेवोऽभिरक्षतु। ఆ అక్షతలు నాకు ఇచ్చేసేసేయండి, అందరి దగ్గర తీసుకుని కట్టుకున్న తర్వాత అక్షతలు ఇవ్వండి. वनमालीकदेशाङ्गेशङ्के च क्लेशनन्दके శ్రీమాన్నారాయణో విష్ణువు వాసుదేవో అభిరక్షతు. ఇప్పుడు ఎవరో ఒకరు లేచి అక్కడ రక్షాబంధనాలు కట్టండి, విగ్రహాలు, అమ్మవారికి ఒకటి స్వామివారికి ఒకటి. అందరూ కూడా చేతిగా వాటికి నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భజంతి మేడం. విశ్వేత్తాదేశమనేషు ప్రవాచ్యాయ జగద్భగన్మతే పారావతమ్యత్వనంతరభాయ ఋషిబంధవే. బాబు వాయిచ్చారు బాగా.
ఒక్కసారి భక్తులందరూ కూడా అయ్యా స్వామివారికి యజ్ఞోపవీతం జరుగుతుంది, అందరూ కూడా నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందులో ఏమండి ఆ వెండి యజ్ఞోపవీతం ఒకటి, అది అలాగే తాడుతో చేసింది ఒకటి రాముడికి వేయండి, మిగతా రెండు హనుమంతుడికి లక్ష్మణుడికి వేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాభేర్యచ్చహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రతిమం చ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు దేవాః. యజ్ఞోపవీతధారణముహూర్తః శుభముహూర్తో అస్తు. బట్టలు ఏమన్నా పెట్టే ఉంటే కనుక తీసుకోండి, బట్టలు పెట్టి. ఈ యొక్క ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసినటువంటి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో శ్రీరామనవమి మహాపర్వదినం రోజున ఆ యొక్క స్వామివారి కళ్యాణోత్సవం చూడడానికి అందరూ కూడా నామస్మరణ చేయాలండి. ఎవరు కూడా మాట్లాడకూడదు. స్వామివారి రామనామస్మరణ చేసుకుంటూ ఉండాలి. శ్రీరామ 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 అనుకుంటూ మనం ముందుగా చక్కగా ఏ పూజ చేసినా సరే నిర్విఘ్నంగా పూర్తవడానికి గణపతి పూజ అనేటటువంటిది చేస్తాం. అలా గణపతి పూజను ఆచరించుకున్నాం. తర్వాత ఏకకలశ పుణ్యాహవాచనం చేసి ఆ యొక్క పవిత్ర జలాలు గోమూత్రం నిర్యాజనం అన్నిటితో కూడా ఈ పదార్థాలను శుద్ధి చేసుకున్నటువంటి తర్వాత సప్తఋషి మండలం ఉంటాం. ఆ సప్తఋషులను నవగ్రహాలను అష్టదిక్పాలకులు అందరినీ కూడా అక్కడ మనం ఆవాహన చేసుకున్నాం. స్వామివారికి పెళ్లి కొడుకు ఎలా ఎదురొస్తే మనం కాళ్ళు కడుగుతాం, అలా పాద ప్రక్షాళన లాగా స్వామివారికి అభిషేకం అన్నీ కూడా చేసుకున్నాం. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని చేసి చక్కగా వైభవంగా ఊరేగిస్తూ మనం ఇక్కడికి తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు తదుపరి కార్యక్రమం కన్యాదానానికి సంకల్పించుకుని మహాసంకల్పం, పఠనం, చూర్ణిక, లగ్నాష్టకాలు, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు, దండలు మార్చుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు బ్రహ్మముడి ఇవన్నీ కూడా వరుసగా జరుగుతూ ఉంటాయి. అందులో కూడా మీ యొక్క మనస్సును ఆ యొక్క రామచంద్రుల వారి పాదాల మీద లగ్నం చేసి ఈ యొక్క కార్యక్రమంలో ఉంటే కనుక ఆ సీతారామచంద్రుల వారి స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని అందరూ కూడా పొందగలరని చెప్పేసి ఆశిస్తూ ఒక్కసారి అందరూ కూడా గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. డాడీ చూస్తున్నాడు. ఇప్పుడు అందరూ కూడా భక్తులకి విజ్ఞప్తి, శ్రీ స్నేహ గణపతి మండపం వద్ద శ్రీ సీతారామ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది కనుక కొద్ది కొద్దిగా పోస్తూ ఉండండి. తమలపాకుతో పోయండి, తమలపాకు వేసిన తమలపాకులతో పోస్తూ ఉండండి. ఓం అనానంత వీర్యస్య శ్రీమదాదినారాయణస్య విద్యాభ్రమణశక్త్యాభ్రీమాణస్య మహాజలోక మధ్యే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్త ప్రకృతి మహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావృణయాతస్మిన్ మహది బ్రహ్మాండ ఖండయోర్मध्ये సకల అధిష్టానవరాహతం శ్రాం పురంనలస్య జగన్మూల ఆధార శక్తి పరిభ్రమమాణానాం
श्री कूर्मवराह वैष्णव अनंतनाग शेष तक्षकाष्टदिग्विजय परिवृत्तस्य अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् उपरितले भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनस्तप सत्यमित्युत्फलोकानाम् अधोभागे चक्रवाल शैलमध्यगत महामेरु सुमेर सहस्रशिखरानुवर्तिनि महानारायणमानसमेधाविश्व शेषस्य सहस्र फणापुणिमण्डितमण्डिते ऐरावत पुण्डरीक वामन कुमुदानन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्गन्धचुण्डदिक्कुण्डे अमरावती शोकवती भोजवती रेवती सिद्धवती साध्यवती गान्धर्वती लकावत्यादि पुण्यपुरी विराजिते इंद्राग्नियमनिवृत्ति वरुणवायु कुबेर ईशान्यादि अष्टदिक्पालक पालिते महेंद्र मलय सह्यशक्ति मध्वशुभ विंध्य पारिजात्राक सप्तक पर्वतैर्विराजिते मतंग हिरण्य शृंग माल्यवत् किष्किंद ऋष्यशृंगाख्य पंचमहानगाधिष्ठिते राम शिवि दंति पृथु मरुत भगीरथी गंगा शशबिंदु गया अंबरीश दिलीप नग भरत ययाति मांधा त्रिसुहृताख्य षोडश महाराजैः परिपालिते कार्तवीर्य सगर पुरूरव पुरुगुत्स नल हरिचंद्राख्य षट्चक्रवर्ति विधिष्ठिते अंगवंग कलिंग काश्मीर काम्भोज सौवीर सौराष्ट्र महाराष्ट्र गुजरात मगध मालव नेपाल केरल चोळ पांचाल बंगाल गौड़ मलयाळ सिंहळ द्रविड़ द्राविड़ कर्नाटक लाट मराठ पानाट पांड्य पुलिदांध्र हूण दशान्नो भुज कुक्कुरु कुरु गांधार विदर्भ विदेह बफ्लिक बर्बर कीट यकोस लकुंत लकिरात शूरसेन सेवन टंकण कोंकण मत्स्य मात्र पुष्प गाधर यवन ज्वाल आंध्र सालवे सिंधु वस्वान अनेक विशेष देश भाषा भूमिपाल विचित्रिते भागीरथी गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी बाहुदा भीमनदी तुंगभद्र रेणुका मलापहारी कावेरी कृतमाला ताम्रपर्णी विशाखा कौशिकी गंडकी विचित्रका वशिष्ठ प्रवराकाश जयत्रयु सर्वपापाः कुशावती फल्गुनी करदोय पुण्याता प्रणीता अनेक पुण्यनदी पवित्रिते अयोध्या मधुरामा याकाशी कांची अवंतिका पुरी द्वारावत्यादि पुण्यपुरी विराजिते सगर गुलमल स्वामी पुष्करित्रय सहित शेषाचल श्रीशैलादि पुण्याचलाधिष्ठिते जम्बू लक्ष्मण सालमल कुश क्रौंच शाख पुष्कराक्ष सप्तद्वीप द्वीपिते भरत किंपुरुष शालावर्त गुरु भद्राष्टक हिरण्मय